కాకి తలపైన తన్నినట్లయితే ఏమైనా అరిష్టమా, ఏమైనా దోషాలా గురువుగారు అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారండి. కాకి తలపైన తన్నినప్పుడు ఏంటంటే చాలా హైట్ నుండి అది అంటే ఎగురుకుంటూ వచ్చి తంతుంది కనుక అది ఆ గోర్లు అనేది చాలా గట్టిగా కుచ్చుకుపోతాయి తల మీద. అందువల్ల రక్తాలు గారేటువంటి అవకాశం కూడా ఉంది. జనరల్గా కాకి చనిపోయిన జంతువుల మాంసాలు తినడాలు కానీ ఇతరత్ర చాలా తినడం వల్ల ఈ కాళ్ళతో చీల్చుకొని ఆ కాలి గోర్లతో చీల్చుకొని తింటూ ఉంటాయి కనుక ఆ కాలి గోర్లలో బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఇటువంటివన్నీ రోగ కారణాలకు ఉన్నటువంటి ఈ బ్యాక్టీరియా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ తల మీద కొట్టినప్పుడు మన రక్తంలోకి అది పోయి ఇదివరకటి కాలంలో అంటే మెడికల్ ఫెసిలిటీస్ లేని కాలంలో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేవారు. ఒక్కోసారి మృత్యువాత కూడా పడేవారు. అందుకోసము తల మీద కనుక ఈ కాకి కొట్టినట్లయితే తన్నినట్లయితే చాలా విపరీతమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నటువంటి ఆ నమ్మకం ఇప్పటివరకు కూడా అది కంటిన్యూ అవుతుంది. అయితే అది అపోహ కాదు, అదేవిధంగా పూర్తి సత్యము కాదు. ఇప్పుడు మెడికల్ ఫెసిలిటీ ఉంది కనుక దానికి వెంటనే శుభ్రం చేసుకోవాలి. తలార స్నానం చేయమని చెప్పడానికి ప్రధాన కారణం కూడా అదే. శుభ్రం చేసుకోవాలి వెంటనే. ఆ తలకు తగిలింది అంటే రక్తం కారుతుందంటే ఖచ్చితంగా మనకు సెన్సేషన్ ఉంటుంది కనుక ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. మనం యాంటీబయాటిక్ సంబంధించింది డాక్టర్ చూపించుకుంటే అది సెట్ అవుతుంది. అంతేగాని ఆ కాకి తన్నినంత మాత్రాన దోషం కాదు. కాకి తన్నితే ఆ గోర్ల ఎఫెక్ట్ వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఒక్కోసారి సీరియస్ కనుక అయితే మృత్యువాత కూడా పడే అవకాశాలు ఉన్నాయి కనుక ఆ విధమైనటువంటి ప్రచారం అనేది జనబాహ్యంలో ఉన్నది. అందుకోసము ఆ జాగ్రత్త తీసుకోవాలి. కాకి తన్నినంత మాత్రం దోషం కాదు. కాకి తన్నితే ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి. అందరికీ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు.